అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కౌన్సిల్లో మాట్లాడినారు. ఆయన నోరు తెరిస్తే అంతే, ఇక ఇది కొడతాం, అది కొడతాం, అట్లా కొడతాం, ఇట్లా కొడతాం. ఈయన ఆలోచన ఏందో ఆవిష్కరించాడు. ఈయన పొద్దుగా లేస్తే నేను పేదింటి బిడ్డ అంటాడు కదా, ఈయన పేదింటి బిడ్డ ఎట్టునో కౌన్సిల్లో ప్రసంగం వింటే మనకు అర్థమవుతుంది. చాలా విషయాలు ఉన్నాయి. మొత్తం పేదలు మధ్యతరగతి జనాలు పోయి అవతలని కూడా అవతల ఫ్లాట్ కట్టుకోవాలంట, ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అపార్ట్మెంట్ కట్టుకోవాలి. ఆ ఇండస్ట్రియల్ జోన్ అంతా ఆడికే తరలిస్తారంట. బాలానగరు, నాచారము అన్ని ఇండస్ట్రీస్ మొత్తం ఆడికి తీసుకుపోతారంట. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అవుతుందంట, అందుకని ఆ జనాలు మాత్రం అక్కడ పొల్యూషన్ ఉండాలంట. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ ఆనుముత్యాలే, జాతిరత్నం అంతా. మనకు ఒక్కొక్క వీడియో వినుకుంటూ మాట్లాడదాం. ఒక్కొక్క వీడియో చాలా పొంతనే ఉండదు, ఒక సెకండ్కే మొత్తం మారిపోతుంది. సేమ్ నాకు ఎవరో ఒక వీడియో పెట్టినారు. అసలు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? కోస్తే రూపాయి రాదని అంటారు, ఎంబడే మీకు 1000 కోట్లు ఇస్తా అంటావు. ఎట్లా? అది నమ్మాలి, ఇది నమ్మాలి. సేమ్ అట్లాంటిది ఇది కూడా. ఏది నమ్మాలి? ఒక ప్రభుత్వం చెప్పిందంటే ఒక లెక్క, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి. ఏమైనా చేసిరంటే దాని వెనుకైంది, ముందేంది, అన్ని లెక్కలు ఉంటాయి. కానీ ఈడేం లేదు అట్లాంటి సిస్టమ్. సరే వినిపిస్తా. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ముందు ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు సమస్య ఉంది, సమస్యను ఎట్లా కావాలో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-06లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ చిన్నగాక మన ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు అపార్ట్మెంట్ కూలగొడతామంటే వాళ్ళు ఆపండి అంటున్నారంట. ఆపండి అనకపోతే రండి కూలగొట్టండి అంటారా? వాళ్ళ ఇల్లు కూలగొడుతుంటే ఇప్పుడు మీ ఇంటి మీదకి ఒక బుల్డోజర్ వచ్చింది అనుకో, మీరు ఏం చేస్తారు? మీ ఇంటికి పోలీసులు వస్తే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు? మీరు వాళ్ళ మీద గలీజ్ మాటలు మాట్లాడండి, పోలీసుల మీద, మిమ్మల్ని ఆడదంతా ఇడదంతా అని. అంతేగాని మీరు మా ఇంటికి వచ్చిర్రా, చలో పొదంపా నేను వస్తా అన్నారా? అనలే కదా. మరి వాళ్ళు మీ ఇంటికి ఉత్తగా పోలీసు వాడు వస్తేనే మీకు అంత కోపం వచ్చిందే. అట్లాంటిది మరి వాళ్ళ ఇంటి మీదకి అంతమంది పోతే ఆఫీసర్స్ పోయి కూలగొడతామంటే పేపర్లలో మీ అన్ని బఫర్లో ఉన్నాయని చెప్తే ఆయన ఏం మాట్లాడాడు? 2006లో పర్మిషన్ తెచ్చుకున్నారు, 2012లో కట్టుకున్నారు. 2012లో 50 మీటర్లు చేసిరంట. ఇప్పుడు ఈయన 50 నుంచి 100 మీటర్లు చేస్తే సగం అపార్ట్మెంట్లు పోతున్నాయంట. అపార్ట్మెంట్ లేకపోయినా కూడా మూసి కట్టొచ్చు అంట. మరి కట్టుకోవచ్చు కదా. చాలా విషయాలున్నాయి. మూసి గాంధీ సరోవర్ కోసం 98 ఎకరాలు సెంట్రల్ ఇచ్చిందంట. ఈయన దగ్గర ఆల్రెడీ 100 ఎకరాలు ఉందంట. 200 ఎకరాలు సరిపోతలేదా? మరి ఎందుకు అడుగుతున్నాడు? ఇంకా వాళ్ళు వద్దు అంటున్నారు, వదిలేయచ్చు కదా వాళ్ళని. వాళ్ళు ఇల్లు కూలగొడతా అని ఎందుకంటే ఆయన వద్దు అంటే మీరెందుకు కూలగొట్టాలనుకుంటున్నారు? ఆ అపార్ట్మెంట్కు అసలు పనికిరాదంట, అపార్ట్మెంట్ ఎవరు కొనరంట, పనికిరాదంట. వాళ్ళు ఆడపోతే మైకులు పెడితే ఎట్లా మాట్లాడుతున్నారు? ఈ ముఖ్యమంత్రే పనికిరాడంటున్నారు వాళ్ళు. ఈ ముఖ్యమంత్రే జీరో వాల్యూ అంటున్నారు. ఈ ముఖ్యమంత్రికే వాల్యూ లేదంటున్నారు. ఆడ ఉన్నోళ్ళు ఏమో చదువుకున్న వాళ్ళు కాదు, మంచి చదువులు చదివిన వాళ్ళు, దానిలో ఉన్నోళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది జర్నలిస్ట్ ఉన్నారు అపార్ట్మెంట్లో. దీని వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆయన ఆలోచన అంతా ఆవిష్కరించిండు. అది కూడా వినండి ఒకసారి మీరు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మేమే ప్రారంభించినామన్నారు. అవును, మీరే ప్రారంభించారు. ప్రణాళికలు మీరే చేసారు, మీరు అర్థాంతరంగా వదిలేసారు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. అది ఆయన మాట్లాడుతున్నది. ఇదంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్లాన్ జరిగింది. 10,000 ఇల్లు బుల్డోజర్ రెడ్డి కూలగొడతామన్నారంట. ఒకవేళ నిజంగానే వాళ్ళు బుల్డోజర్ రెడ్డి కూలగొడతామంటే రేవంత్ రెడ్డి చింపుకుంటున్నాయి బట్టలు మొత్తం. అప్పుడే వాళ్ళు ఎందుకు చింపుకోలే బట్టలు? అబద్ధాలు. అసెంబ్లీలో కూడా అబద్ధాలే. ఇప్పుడు సరే వాళ్ళు కూలగొడతామన్నారు, వాళ్ళు కూలగొట్టలేదు కాబట్టి నేను వచ్చి కూలగొడుతున్నా అంటున్నారు. వాళ్ళు దళిత బంధు ఇస్తామన్నారు, కొంతమందికి ఇచ్చారు, చాలామందికి వెళ్ళే. మీరు ఇవ్వచ్చు కదా. మీరు ఇంకా గిరిజన బంధు కూడా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వచ్చు కదా. వాళ్ళు బీసీ బంధాన్ని కొంతమందికి ఇచ్చారు, చాలామందికి ఇవ్వలేదు, మీరు ఇవ్వచ్చు కదా. వాళ్ళు మళ్ళీ గెలిస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, మీరు ఇవ్వచ్చు కదా. కేసీఆర్ కిట్టు మీరు ఎందుకు ఆపేసిండ్రు? ఇట్లా చాలా ఉన్నాయి. అంటే మీకు అనుకూలంగా ఉన్నాయి, మీకు డబ్బులు వచ్చేటివి, మీకు పని అయ్యేటివి, వర్కౌట్ అయ్యేటివి ఏమో కొనసాగిస్తారు.
జనాలకు మంచి జరిగేటివేమో వద్దంటారా? మరి ఏమని అర్థం చేసుకోవాలి? మళ్ళీ వాళ్ళు కూడా కూలగొడతామన్నది 16,000 కోట్ల రూపాయల్లో మూసి మొత్తం చేస్తామన్నారు వాళ్ళు. మీది 1,50,000 కోట్లు ఎట్లయితుంది? ఎట్లా రెండు ఎట్లా టాలీ అవుతాయి? 16,000 కోట్లకు 10 ఇంతలు చెప్తారు మీరు. ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళు 10 రూపాయలతో అవుతుంది అంటే మీరు 100 రూపాయలతో చేస్తా అంటారు. ఎట్లయితుంది? వాళ్ళు వద్దంటే వదిలేస్తామంటారు. వదిలేయచ్చుగా మరి అపార్ట్మెంట్ని. ఎందుకు అపార్ట్మెంట్ కోసం పట్టుబట్టిరు? దాని వాళ్ళందరినీ భయభ్రాంతకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం. ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్ని తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలామంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. ఫుట్పాత్లు మొత్తం ఫుట్పాత్ల మీద ఉన్న ఈ పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారస్తులు వాళ్ళని కులగొట్టేస్తారంట. వాళ్ళని నిలగొట్టేసేస్తాం. ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి వాళ్ళ వల్ల. మరి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏముంది గవర్నమెంట్ దగ్గర? పేదల గవర్నమెంట్. మరి వాళ్ళు పేదలే కదా. మరి ఆ పేదల బతికేంది? దీని తర్వాత ఆయన పేదరికాన్ని మరీ బట్ట పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. దీని తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది. ఇక అసలు ఈయన పేదల మనిషి, పేదల పెన్నిది, అసలు ఈయన పేదరికం ఎక్స్కర్షన్ కాదు ఈయన పేదింటి బిడ్డ. అది చూస్తే మనం ఈజీగా అర్థమైపోతుంది ఎంత పేదింటి బిడ్డను. అది కూడా చూడండి. ఈరోజు 100 మీటర్లతోని మనము ఈరోజు రేడియల్ రోడ్ 1 వేసుకుంటున్నాం అధ్యక్ష. రెండవది హిమాయత్ సాగర్ నుంచి హిమాయత్ సాగర్ జంక్షన్లో మనం హైదరాబాద్ హబ్ కింద క్రియేట్ చేసి ఒకటి లెఫ్ట్కు చందన్వల్లి, సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్, అక్కడ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ ఒకటి వేసుకుంటున్నాం. నుంచి గౌరెల్లి దాకా షార్ట్ కట్ రోడ్ వేసుకుంటాం. అందు గురించే మొత్తం ఇదంతా ఖాళీ చేయాలి, కూలగొట్టాలి, అవన్నీ ఏంటిలో మాట్లాడుతున్నాం. అసలు కంపయ్యేది ఏడా? ఇప్పుడు నల్గొండలో పేర్లు చెప్తున్నాడు కదా. నల్గొండలో నా దగ్గరకు వచ్చిండ్రు, మహిళలు వచ్చి మమ్మల్ని కాపాడినని అన్నారు, అవన్నీ మాట్లాడుతుండ్రు కదా. ఇప్పుడు గౌరెల్లి దాకా మంచి చేస్తావు. గౌరెల్లి తర్వాత నల్గొండ గౌరెల్లికి యువతల లేదు కదా, అవతల ఉంది కదా. అసలు మూసి ఎక్కువ పొల్యూట్ అవుతున్నది సిటీలో కాదు. కనీసం సిటీలో పొల్యూట్ అయితే కనీసం కూడా ఎస్టీపీలను పెట్టేమని చేయొచ్చు. కానీ అవతల ఇండస్ట్రియల్ వేస్టేజు, కోళ్ళ ఫారంల వేస్టేజు, రకరకాల డెడ్ బాడీసు, రకరకాల కథలు అంతా అక్కడ నడుస్తుంది. గౌరెల్లి నుంచి అవతల సూర్యాపేట దాకా మొత్తం పొల్యూటెడ్ అక్కడ కదా. మొత్తం వేస్టేజ్ అంతా అక్కడ కదా పోసేది. నువ్వు ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ నీళ్ళు పోస్తావు. ఆడికి పోయిన తర్వాత గౌరెల్లి దాటినాక అంటే ఈయన అది నల్గొండ వాళ్ళ మీద ప్రేమతో కాదు అనేది క్లియర్గా కనిపిస్తుంది. రెండోది ఇది పేదోళ్ళ మీద ప్రేమతో కాదు అనేది కూడా రెండో పాయింట్ కనిపిస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో ఇల్లు కూలగొట్టే వాళ్ళు ఎవరైతే ఇల్లు పోతాయో లేకపోతే అపార్ట్మెంట్స్ పోతాయో వద్దు అంటున్నాడు, అవి పనికిరావు అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. చిన్నపిల్లల ఆట అనమాట. చిన్నప్పుడు బల్బం ఇవ్వకపోతే నీ సంగతి చెప్తా బల్బం ఇస్తలేవు అంటారు. అట్లా మరి పోయి మాట్లాడుకోవచ్చు కదా. గవర్నమెంట్ మీదే కదా, భయం ఎందుకు వెళ్తాం కోనికి? పోయి మాట్లాడి ఒప్పిస్తే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు ఒప్పుకున్నారు అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు పోతారు, అడిగి పోలేరు కదా. మీరు వాళ్ళని ఒప్పించలేక గవర్నమెంట్ దొంగతనంగా వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కోర్టుకోతారని నోటీసులు ఇవ్వకుండా పేపర్ల నోటీసులు ఇచ్చి నోటిఫికేషన్లు ఇచ్చి ఆఫీసర్లను బుల్డోజర్లను అటకెళ్ళి తిప్పి హైడ్రా బుల్డోజర్లను తిప్పుకుంటా వాళ్ళని భయం ప్రాంతానికి గురి చేసుకుంటా వాళ్ళకి ఏమి ఇస్తే ఏమవుతుంది, ఏం కాకపోతే ఏమవుతుంది, అది అవసరం లేనప్పుడు వదిలేసేయండి. ఆయన కౌన్సిల్లో మాట్లాడినప్పుడైనా కనీసం వర్కౌట్ చేసేస్తే బెటర్. ఉత్తగా ప్రెస్ మీట్ కాదు, పొలిటికల్ ప్రెస్ మీట్లు నువ్వు 10 మాటలు మాట్లాడు, అవతలని తిట్టు, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తే కొంతమంది ఉంటారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక విధానం మీద, ఒక ప్రభుత్వ విధానం మీద మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక లెక్క ఉండాలి, దానికి ఒక ప్రాసెస్ ఉండాలి. అది జనాలను కన్విన్స్ చేసే విధంగా ఉండాలి, జనాలను భయభ్రాంతకు చేసే విధంగా ఉండొద్దు. కన్విన్స్ కావాలి జనాలు. అబ్బాయి ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టే కదా, మన ఆందోళన కొంచెం తగ్గింది అని. కానీ ఈయన మాట్లాడే మాటలతో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది, వాళ్ళకి ఇంకా ఆందోళన పెరుగుతుంది. అసలు ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ చేద్దాం అనుకున్నా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి. కోస్తే రూపాయి కూడా రాదనుకునే వాళ్ళు ఇంత మీరు చెప్పే ప్లాన్ ఏడ వర్కౌట్ అవుతుంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది, పైసలు ఎడికెళ్ళి తీసుకొస్తారు, అది కూడా ప్రజలకు చెప్పాలి, తెలంగాణ ప్రజలు అందరికీ చెప్పాలి. ఎందుకంటే అందరూ బాధితులు. ఇప్పుడు అందరూ నోరు తెచ్చి చూస్తున్న ప్రభుత్వం ఏమైనా చేస్తుందో ఏమైనా ఇస్తుందో అని. మరి వీళ్ళందరికీ ఎండబెట్టేసి మీరు మూసేలా ఖర్చు పెడదాం అనుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.